ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం పడగ విప్పి బుస్సలు కొడుతోంది. ప్రాథమిక హక్కులను కాలరాస్తోంది. ఎల్లో రాజ్యాంగం సాక్షిగా రెడ్ బుక్ నీడలో ఏపీ పోలీసులు కరకట్ట చట్టాలను క్రూరంగా అమలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు పలికారన్న కక్షతో సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు. కూటమి పెద్దల డైరెక్షన్లో రాత్రి వేళ పోసాని ఇంటికి వెళ్లిన పోలీసులు హడావిడిగా ఆయన్ను ఏపీకి తరలించారు. బుధవారం రాత్రి 8:50 పోసాని ఇంటికి వెళ్లిన అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అసలు పోసానిపై ఎవరు ఫిర్యాదు చేశారు, ఏ విషయంలో ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పడం లేదు. కేవలం అరెస్టు చేస్తున్నట్లు ఓ నోటీసు మాత్రం ఇచ్చి తమతో తీసుకెళ్లారు. నోటీస్ ఏం లేదా మీరు లోపలికి కేసుకుంటున్నారు, లోపలికి కేసుకురండి, రాజలోకి కేసుకురండి, మేము ఎవరు అంటారు రాజలోకి కేసుకురండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మా డ్యూటీ చేతులు ఎక్కడ ఒకటి వినండి సార్, ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలా? పేషెంట్ కొన్ని వీడియో తీసుకున్నారండి, మేము చూసినాము. మీరు రండి. పోసాని అరెస్టుకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పోసాని అరెస్టుకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నిన్న హైదరాబాద్ లో పోసాని కృష్ణమురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన్ని ఎక్కడికి తరలిస్తున్నారనేది ఇంతవరకు స్పష్టత లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ ఆధారంగా మనం గమనించినట్లయితే ఓబులవారిపల్లి, ఏదైతే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో కేసు నమోదైంది. ఏదైతే ఈ నెల 24వ తేదీన జనసేనకు సంబంధించినటువంటి మణి అనేటువంటి ఒక నాయకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయటము, ఆ తర్వాత దాన్ని ఎఫ్ఐఆర్ చేసి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సంబేపల్లి పోలీసులు వచ్చి అక్కడ అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఎక్కడికి తీసుకొస్తారు, మార్గ మధ్యంలో ఉన్నాడు, మధ్యలో హాల్ట్ లో కాసేపు రెస్ట్ తీసుకున్నారు అనేటువంటిది చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంతవరకు అయితే ఇటు సంబేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి అక్కడికి రాలేదు, అదేవిధంగా రాయచోటి హెడ్ క్వార్టర్ కి రాలేదు, అదేవిధంగా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు కూడా ఆయన తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ లో కూడా స్పష్టంగా రాజంపేట ఏదైతే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తాము అని కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో రాజంపేట మెజిస్ట్రేట్ కూడా అక్కడికి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది అనేది ఆయన ఇక్కడికి తీసుకురావడానికి అని చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఇంతవరకు కూడా ఆయన ఎక్కడ ఉన్నారు ఏంటి, ఇంతవరకు అయితే ఇటు అన్నమయ్య జిల్లాలకు కానీ వైఎస్ఆర్ జిల్లాలకు కానీ ఎంటర్ అయినటువంటి పరిస్థితి అయితే లేదు. ఎక్కడున్నారు ఏంటి అనేది పోలీసులు కూడా చాలా గోప్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మా డ్యూటీ చేతులు ఎక్కడ